రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి పెరియార్ క్యూ న్యూస్. కేజీ టు పీజీ విద్యార్థులతో ఒక ర్యాలీ తీయడం జరిగింది. పిల్లల ద్వారా ఎందుకు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొస్తున్నామంటే, ఈ పిల్లలు ఇప్పుడు రేపైతే పౌరులుగా తయారవుతారో ఈ రోజు నుంచే మంచి పౌరులుగా తయారు కావడానికి హెల్మెట్ ధరిస్తే ఏం లాభాలు ఉంటాయి, మద్యం నడిపించి వాహనాలు నడిపిస్తే ఏ విధంగా నష్టం వస్తుంది, మైనర్ డ్రైవింగ్ అంటే ఏంటి, మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రులకు ఏ విధంగా రోడ్ సేఫ్టీ నియమాల గురించి వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది. ఈరోజు గంభీరావుపేట మండల కేంద్రంలో కేజీ2పీటీ విద్యార్థులతో అందరికీ అవగాహన కల్పించడం ద్వారా ఈ యొక్క రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా చేసినటువంటి కార్యక్రమం మరుగా అందరూ కూడా రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి. తప్పనిసరిగా పోలీసు వాళ్ళకు సహకరిస్తే మీ యొక్క ప్రాణాలు కాపాడిన వాళ్ళు అవుతారు, మీ కుటుంబాన్ని మీరు సరిగా చూసుకున్న వాళ్ళు అవుతారు. కాబట్టి అందరికీ మేము చేసే విజ్ఞప్తి ఏమిటంటే రోడ్డు నియమాలు పాటించండి, మీ జీవితాలను భద్రంగా చూసుకోండి. ఇంతకుముందు పిల్లలు అన్నట్టు నో డ్రంక్ అండ్ నో డ్రైవ్ అన్నట్టు, మళ్ళీ హెల్మెట్ ధరించుకోండి, మీ ప్రాణాలు కాపాడుకోండి అని వాళ్ళు స్వచ్ఛందంగా నినాదాలు ఇవ్వడం, ఇది అందరికీ కూడా ఒక కనువిప్పులా కావాలి. ఇక నుంచి అయినా ప్రతి ఒక్క రోడ్డు మీదకి వస్తే ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని చెప్పేసి వాళ్ళకు గుర్తు రావాలి. మళ్ళీ ఎవరు కూడా మద్యం సేవించి వాహనం నడపకుండా అందరూ కూడా వాళ్ళగా ప్రతిజ్ఞ చేసుకోవడం వల్ల మీ యొక్క ప్రాణాలు కాపాడుకోవడమే కాకుండా మీ కుటుంబ సభ్యులటువంటి ఆర్థిక పరిస్థితిని కానీ మీ కుటుంబ సభ్యుల గురించి మంచిగా చూసుకునే అవకాశాన్ని మీరు కోల్పోకుండా కాపాడుకున్న వాళ్ళు అవుతారు. కాబట్టి అందరికీ కూడా మరొకసారి రోడ్డు నియమాలు ఎంత ముఖ్యమైనవి, రోడ్డు మీద ఏ విధమైనటువంటి జాగ్రత్త తీసుకోవాలని మీద ఈరోజు ఈ యొక్క కేజీ2పీజీ విద్యార్థులు తీసినటువంటి ర్యాలీ విజయవంతమైంది. అందరూ కూడా ఈ యొక్క నియమాలను పాటించడానికి వాళ్ళు చేసిన కృషికి అభినందనీయము. మరి వాళ్ళ ఉపాధ్యాయులు వాళ్ళతో వెన్నంటి ఉండి వాళ్ళని ఈ కార్యక్రమాల్లో భాగం చేయడం, వాళ్ళకు ఎప్పటికప్పుడు అవగాహన కార్యక్రమాలు కల్పిస్తున్నారని చెప్పేసి వాళ్ళందరికీ కూడా నా తరఫున ధన్యవాదాలు. థ్యాంక్ యూ.